హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పీరియడ్స్ సమయంలో వచ్చే దుర్వాసన గురించి, అలాగే దానికి గల కారణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో దుర్వాసన ఒకటి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, బ్లీడింగ్ అధికంగా ఉన్నా తక్కువగా ఉన్నా మహిళలను ఈ సమస్య ఆందోళనకు గురి చేస్తుంది. దీనివల్ల బయటికి వెళ్ళడానికి చాలామంది సందేహిస్తారు. అయితే దీనికి మహిళలు తెలుసో తెలియకో చేసే కొన్ని పొరపాట్లు కారణమంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెలసరి సమయంలో బ్లీడింగ్ ఎక్కువైనా తక్కువైనా ప్రతి 5 గంటలకు ఒకసారి శానిటరీ ప్యాడ్ మార్చుకోవాలి. దీన్ని ఎక్కువసేపు వాడితే దుర్వాసన వచ్చే అవకాశం పెరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు. ప్రస్తుతం ఎక్కువ శాతం మహిళలు పీరియడ్స్ సమయంలో బయట దొరికే ప్యాడ్స్నే ఉపయోగిస్తున్నారు. వాటిలో కొన్ని మంచి వాసన వచ్చేవి కూడా ఉన్నాయి. సువాసన కోసం వీటిలో రసాయనాలు వాడుతారు. రక్తస్రావంతో ఈ రసాయనాలు కలిసినప్పుడు అదో రకమైన దుర్వాసన వెలువడుతుంది. వీటికి బదులుగా కాటన్ లేదా మైక్రోఫైబర్తో తయారు చేసిన సహజ సిద్ధమైన ప్యాడ్స్ని ఎంచుకుంటే మంచిది. దుర్వాసనకు గల కొన్ని కారణాలను తెలుసుకుందాం. సాధారణ దుస్తుల విషయంలో తీసుకున్న శ్రద్ధ చాలామంది మహిళలు లోదుస్తుల విషయంలో తీసుకోరు. అవి మురికిగా మారిన రక్తస్రావమైన ఏదో అలా పైపైన ఉతికేస్తుంటారు. అయితే ఈ నిర్లక్ష్యం కూడా నెలసరి సమయంలో దుర్వాసన రావడానికి కారణం అవుతుంది అంటున్నారు నిపుణులు. అపరిశుభ్రమైన లోదుస్తులు వేసుకుంటే జననేంద్రియాల్లో అలర్జీ, ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా పెరుగుతుంది. లోదుస్తులను ప్రతిరోజు ఉతికి ఎండలో ఆరబెట్టండి. రోజు ఉతికిన వాటిని ధరించండి. కొంతమంది 2-3 రోజుల పాటు ఒకటే లోదుస్తులను ధరిస్తారు. దీనివల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చి నెలసరి సమయంలో దుర్వాసన అధికమైపోతుంటుంది. కాబట్టి ప్రతిరోజు వీలైతే 2 లోదుస్తులను మార్చడం చాలా ముఖ్యం. కాబట్టి లోదుస్తులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ప్యాడ్స్ మాదిరిగానే వీటిని ఎప్పటికప్పుడు మార్చుకోవడం మర్చిపోవద్దు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత కూడా పీరియడ్స్ సమయంలో దుర్వాసనను చాలా వరకు తగ్గిస్తుందంటున్నారు నిపుణులు. కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం వద్దు. నెలసరి సమయంలో బ్లీడింగ్ మరీ దుర్వాసన వస్తే దాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ లక్షణాల్లో ఈ దుర్వాసన కూడా ఒకటిగా చెప్పొచ్చు. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ఈ క్యాన్సర్ బారిన పడిన వారిలో అధిక రక్తస్రావం కనిపిస్తుంది. బ్లీడింగ్ కూడా ఎక్కువగా అవుతుంది. అదో రకమైన దుర్వాసన వస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోండి. బ్లీడింగ్ తీవ్ర దుర్వాసన వస్తూ జ్వరం కూడా ఉంటే తేలికగా తీసుకోకండి. వెంటనే గైనకాలజిస్టును కలవాలి. వారు లక్షణాలను బట్టి మందులు సూచిస్తారు. నెలసరి దుర్వాసనను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు నిపుణులు. పీరియడ్స్ సమయంలో పసుపు లేదా ఆకుపచ్చ స్రావాలు, అసాధారణ స్థాయిలో బ్లీడింగ్ కావడం, పొత్తి కడుపులో లేదా వెజినా దగ్గర భరించలేనంత నొప్పిగా ఉన్నప్పుడు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. డాక్టర్ను సంప్రదించి దీనికి కారణం ఏంటో తెలుసుకొని మందులు వాడితే సమస్య పరిష్కారం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.